అనకాపల్లి జిల్లా మాఖవరపాలెం మండలం జి కోడూరులో సర్వే నెంబర్ 332లో ఉన్న క్వారీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళిత రైతులు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నారు। ఈ దీక్షకు అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాహుల్ యలమంచిలి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆనంద్ సందర్శించి కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటించారు। ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ క్వారీ కారణంగా దళిత రైతుల భూములు పాడవుతున్నాయని, వారి జీవనాధారం కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు। 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం మరియు అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని, ఇది రాజ్యాంగ హక్కుల ధిక్కారమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు। వాళ్ళే అన్యాయంగా లాక్కొని భూములకి వాల్యూ కూడా కట్టకుండా పేమెంట్లు ఇవ్వకుండా కూడా తప్పేసింది చాలా ఉన్నాయి। జిల్లా కాదు ఇదంతా అలాగే జరుగుతుంది। దీనిపైన ఇది ఒక ఏదైతే ఉందో ఈ కోడ్ సమస్య ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో అన్ని దళిత భూములకి కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి। దీనిపైన పోరాటం అయితే చేయాలి। కానీ ఇప్పుడున్న నాయకులు బీజేపీతో తొత్తులైపోయి ఏదైతే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ ఉన్నాయో ఇది బీజేపీకి వస్తుందే, పూర్వం ఉన్న వైసీపీ గవర్నమెంట్ కూడా బీజేపీకి వస్తాయి। దీనిపైన దళితుల సమస్యలపైన అసలు దళితులుగా చెప్పింది దళిత భూములు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరాగాంధీ గారు। వాటిని మళ్ళీ కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాన్ని సపోర్ట్ చేయాలి, మద్దతు తెలపాలి, దీనికోసం పోరాటం చేయాలి। మీరు కూడా ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వస్తే మా పార్టీ తరఫున జిల్లా ప్రెసిడెంట్తో పాటు కలెక్టర్ ఆఫీస్ తరఫున మెమోరాండం ఇచ్చి దీనిపై ఈ సమస్యను పరిష్కారం దిశగా అడుగులేద్దామని కోరుకుంటూ మా నాన్నగారు పార్టీలో చెప్పడం జరిగింది। మరి మా ఓపీసీ అధ్యక్షులు రావడానికి చెప్పడం జరిగింది। మరి దాని మీద స్పందించాలన్నా అంటే 5 వస్తున్నాం చెప్పి ఏదో సంజీబాబు చెప్పడానికి మరి ఎనవచ్చింది, నా పేరు అనవసరం। మరి దుర్మార్గంగా మరి ఆ క్వారీ రద్దు చేయమని చెప్పేసి మీరు న్యాయబద్ధంగా అడుగుతున్నారు। ఈ న్యాయబద్ధంగా అడిగేదానికి మరి ఇన్ని ధర్నాలు